మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం నుండి, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. మీలో ఎంతమందికి శత్రువులు ఉన్నారు? శత్రువులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది. నాకు శత్రువులు లేరు కానీ నన్ను శత్రువులుగా చూసేవాళ్ళు ఉన్నారు సార్. ఎక్కడి దాకా ఎందుకు, నా భార్యనే నాకు శత్రువు అనేవాళ్ళు ఉన్నారు. పురుషుల చేతులు ఎత్తొద్దు కానీ ఎంతమంది అనుకుంటున్నారు నా భార్యనే నాకు శత్రువు అని? ఎంతమంది కోడళ్ళు అనుకుంటున్నారు మా అత్తే నాకు శత్రువు అని? ఈనాడు చాలా కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా ఉన్నారు. లోకస్తులు అలా ఉన్నారంటే పర్వాలా, కానీ క్రైస్తవ కుటుంబాల్లో కూడా శాంతి లేదు. మనకే కాదు, లోకంలో ఉన్న వారికైతే నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, శ్రమ. అందుకే ఉదయాన్నే మనం పేపర్ తెరవగానే మనకు కనబడేది ఏంటి? ఆత్మహత్యలు, హత్యలు. యాక్సిడెంట్ల సంగతి అలా ఉంచండి, అవి అకస్మాత్తుగా జరిగాయి. ఫలానా వ్యక్తి ఫలానా ఆమెను చంపేశాడు, భార్య భర్తను చంపేసింది, ప్రియురాలు ప్రియుడిని బయటికి తీసుకెళ్ళి మెడకాయ కోసేసింది. మీరు చదువుతున్నారు కదా, నాకంటే బాగా మీకే తెలుసు. దీని అంతటికి కారణం ఏంటంటే అభ్యంతరాలు. అందుకే ఈరోజు మన వర్తమానం మిత్రులు శత్రువులుగా మారటానికి కారణం. మిత్రులు శత్రువులుగా మారటానికి కారణం ఏంటి అసలు? ఒకప్పుడు ప్రాణ స్నేహితుడు, ఇప్పుడు ఎందుకు నీకు పగవాడయ్యాడు? ఒకప్పుడు పెళ్ళైనప్పుడు మీ అత్తని అత్త అని పిలవలా, అమ్మ అని పిలిచావు, మమ్మీ అన్నావు. ఇప్పుడేమో దయ్యమా అంటున్నావు. కారణం ఏంటి? అత్తపోయింది. ఇప్పుడు అమ్మ నుంచి అత్తపోయింది, అత్త నుంచి ఇప్పుడు దయ్యమైపోయింది అత్త. అలాగే కొంతమంది కోడళ్ళు చెప్పేది ఏంటంటే, మా అత్త చాలా మంచిది, ఆ రోజు నాకు స్వీట్ తినిపెత్తంటే ఇంతకంటే అమ్మంకి ఎక్కడుంటారు అనుకున్నాను, ఇప్పుడు నన్ను రాసి రంపాను పెడుతుంది పాస్టర్ గారు, ఇక నాకు కన్నీరు తప్ప ఇంకేదీ లేదు, నా భర్త మంచోడే, మా అత్తే నన్ను ఇలా చేసేసింది అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒకే మాట, అభ్యంతరాలు. ఏంటి అభ్యంతరాలు? ఏంటి అభ్యంతరం అంటే అసలు అర్థం? ఇక్కడ ప్రభువు ఈ అభ్యంతరం అనే మాటను గురించి బైబిల్లో చాలా చోట్ల చెప్పాడు. ఒక చోట కాదు, బైబిల్ అంతా ఒక అద్భుతమైన మాట ఏంటంటే సమస్యలకు మూల కారణమైనటువంటి మాట అభ్యంతరం. అందుకే ప్రభు అంటున్నాడు, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఇందుకు అసలు అభ్యంతరం అంటే ఏంటి? ఆ పై వచనంలో ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయువాడు అంటాడు. అంటే అభ్యంతరం అంటే అర్థం, ఒకడు నీ వలన పడిపోవటం. ఇప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, వాడి కాలు అడ్డం పెట్టావు, వాడు తట్టుకుని పడ్డాడు. వాడు పడిపోవటానికి కారణం ఎవరు? నువ్వు. కాబట్టి నీకు శ్రమ, అంటే అభ్యంతరం కలుగు చేసిన వానికి శ్రమ. ఒకచోట ఇస్కరియోతు యేసయ్య అంటాడు, మనుష్య కుమారుడు వెళ్ళవలసిన మార్గంలో వెళుచున్నాడు, కానీ ఎవని వలన ఆయన అప్పగించబడునో వానికి శ్రమ, వాడు పుట్టకుండా ఉంటే మేలు అన్నాడు. ఎందుకంటే యేసయ్య వెళ్ళవలసిన మార్గంలోనే వెళ్తున్నాడు. ఆ మార్గం ఏంటి? తండ్రి నిర్ణయించిన మార్గం. యేసయ్య సిలువకి వెళ్ళాలి. అతను వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెళ్ళిపోని, కానీ నువ్వు పట్టిస్తే నీకు శ్రమ. ఇక్కడ నేను ఒక వస్తువు పెట్టాను, అది కొంచెంసేపటికి పడిపోద్ది, గాలి ఊగుతుంది, ఇక అది పడిపోతుంది. కానీ పడిపోయే ముందు నువ్వు ఊరికి అలా ఏళ్ళు తగిలిచ్చావు అనుకోండి, పడిపోద్ది. అది
కానీ తగిలించిన వానికి శ్రమ, అది అభ్యంతరం. కనుక చాలాసార్లు మనం ప్రజలకు అభ్యంతరంగా ఉంటున్నాం, ఇతరులు పడిపోవటానికి కారణమవుతున్నాం, ఇతరులు గాయపడటానికి కారణమవుతున్నాం. దాని వలన మనకి నెమ్మది ఉండలేదు, సమాధానం ఉండలేదు, శాంతి ఉండటంలా. కనుక అందుకే దేవుని బిడ్డలు ముఖ్యంగా ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. రెండవది, ఇతరులు ఒకవేళ నిన్ను అభ్యంతరపరిచాడు అనుకోండి, నువ్వు అభ్యంతర పడకూడదు. రెండు ఉన్నాయి, నువ్వు ఇతరులను అభ్యంతరపరచకూడదు, నువ్వు అభ్యంతర పడకూడదు. ఈ రెండిటి వల్ల శ్రమ నీకే. సో అసలు మొట్టమొదట అసలు అభ్యంతరం అంటే ఏంటి, అభ్యంతర పరచకుండా ఎలా ఉండాలి? వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించడం నీకు ప్రయోజనము గదా. అంటే నీ కన్ను అభ్యంతరపరచడం ద్వారా నువ్వు పాపంలో పడిపోతున్నావు, కాబట్టి దాన్ని పెరికేయమన్నాడు. మరి యొక్క లేఖనం చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 21వ వచనం. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేసినది మరి ఏదయ్యూ కానీ మానివేయుట మంచిది. అంటే నీ సహోదరుడు నిన్ను బట్టి అభ్యంతర పడకూడదు. నీ సహోదరుడికి ఇష్టం లేని దాన్ని చేసి అతను అభ్యంతరపరచొద్దు అంటున్నాడు. ఒకవేళ శాకాహారి నీతో పాటు టేబుల్ మీద కూర్చున్నాడు, అతను మాంసం తినడు, అతనికి వాసనే పడదు. నా ఇష్టం, నేను తినేస్తాను మాంసం అని నువ్వు తినొద్దు. అతని కొరకు ఆ పూటకి శాకాహారం తినటం మంచిది. ఎందుకంటే అతను ఆ మాంసం చూడగానే అతనికి వాంతులు అవుతాయి, అతనికి అభ్యంతరంగా ఉండొద్దు అంటున్నాడు. ఇక 15వ అధ్యాయం చూడండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. మనందరం బలవంతులం. ఏ విషయంలో బలవంతులం? విశ్వాస విషయంలో మనం బలవంతులం. విశ్వాసం గలవాడికి ఏది అపవిత్రమైంది కాదు. పౌలు అంటాడు, అంగట్లో దొరికేది ఏదైనా సరే నువ్వు తీసుకుని తినొచ్చు. నేను నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్ళినప్పుడు, నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళు మా బైబిల్ కాలేజీలో చదువుకున్నారు. వారికి అప్పుడప్పుడు మాంసం వస్తుంది, కారపొడులు చేసుకుని పంపించేవాళ్ళు, పెద్ద ప్యాకెట్లు. వాటిల్లో కొన్ని జంతువులు మాంసాలు, డాగ్ మీట్, కుక్క మాంసం. ఒకరోజు నా ఫ్రెండ్ని అడిగా, నేను అక్కడికి వెళ్ళి, కాదురా మీరు డాగ్స్ తింటారు కదా, ఎక్కడ దొరికిద్దా మాంసం అన్న. అంగడికి తీసుకెళ్ళాడు, అన్నీ ఎలాడేసి ఉన్నాయి, మన గొర్రె పొట్టెలు కానీ ఎలాడేసినట్టు. చూడటానికి వెళ్ళా, నేను తినడానికి వెళ్ళా. ఒకసారి ఎవరో చెప్పారు కుందేలు మాంసం చాలా రుచిగా ఉంటుందని, తీసుకొచ్చి ఇచ్చారు. పాస్టమ్ గారు వండింది, చూస్తే వేసింది. ఇక నాకు అలవాటు లేదు కదా, కాబట్టి తినొచ్చు ఏదైనా. ఒకవేళ అలాంటిది నేను ఎవరికైనా పెట్టాను అనుకోండి, వాడికి ఇష్టం లేదు, వాడి కొరకైనా నేను దీన్ని మానేయాలి. ఒకవేళ నాకు ఇష్టమైనటువంటి పొట్ల మాంసం అనుకుందాం, మటన్, కానీ నా ఫ్రెండ్కి ఇష్టం ఉండదు, నేను మానేయటం మంచిది. ఎందుకంటే నేను ఆ వ్యక్తికి అభ్యంతరకరంగా ఉండకూడదు. విశ్వాస విషయంలో నేను బలవంతుడిని, కానీ అతను బలహీనుడు, ఆ వ్యక్తిని నేను అభ్యంతరపరచకూడదు. అందుకే 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. మనం చేసే ప్రతిదీ కూడా వారికి ఏం కలిగించాలి?
సంతోషాన్ని కలిగించాలి. మన ఇంట్లో నీకు అయిష్టమైన వ్యక్తులు, పనివారో లేకపోతే కోడలో లేకపోతే అత్తో లేకపోతే ముసలాయనో ఉన్నాడు, అన్నం పెడుతున్నావు, అభ్యంతరకరంగా పెడితే ఏం బాగుంటుంది? మంచి ప్లేట్లో పెట్టు. పోయే నష్టం ఏంటి? అసలు క్షేమాభివృద్ధి కలిగించాలి. నువ్వు ఒక కోడలుగా కాదు చూడాల్సింది, వాళ్ళు కూతురులాగా వారు నిన్ను భావించాలి. అంటే నువ్వు పెట్టేది ఎలా ఉండాలి? ప్రీతికరంగా ఉండాలి, క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. మరొక లేఖనం చదువుదాం. 1 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఆ పైన చదివినటువంటి లేఖనంలో భోజన పదార్థాలను గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు తినేటువంటి ఆహారము నీ ఇష్టం, తిను. అయితే ఆహారం వల్ల ఒకటి అభ్యంతరం పడకూడదు. ఉదాహరణకి ఇక్కడ విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా? సహజంగా తినం, కానీ నీకు తెలియకుండా ఎవరో ఇచ్చారు, నువ్వు తినేసావు. ఎవరైనా వచ్చి విగ్రహార్పితమైంది నువ్వు తిన్నావు అన్నారనుకో, నువ్వు దాని గురించి పెద్దగా బాధపడిన అవసరం లేదు, నువ్వు తెలియకుండా తిన్నావు. ఒకవేళ తినటం వల్ల తప్పేమన్నా ఉందా అంటే వాస్తవంగా అయితే తప్పు లేదు. కారణం నీకు దాంట్లో ఏమీ లేదు. విగ్రహములు ఒట్టివి అంటాడు పౌలు. మరి లేఖనంలో దాని వెనక అపవాది ఉన్నాడు అంటాడు ఒక చోట. మరి ఇంతకీ ఉన్నాడా ఒట్టివావి అంటే అది నీ విశ్వాస పరిధి మీద ఆధారపడి ఉంటుంది. అది ఒట్టిదే అనుకున్నప్పుడు నీకేమి ఇబ్బంది ఉండదు. అక్కడ ఏదో ఉందనుకున్నప్పుడు ఇబ్బంది. కొంతమంది అంటారు, అయ్యా నేను రోడ్డు మీద వెళ్తుంటే నిమ్మకాయలు వేశారు, దాటి వచ్చాను, అప్పటి నుంచి నాకు తలనొప్పి వస్తుంది. అది నీ విశ్వాసం, అది బలహీనమైన విశ్వాసం. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన హోటల్లో అన్నం తినడు. ఏంటంటే అక్కడ బొమ్మలో నేను తిన్నంటాడు. అదేంటి? ఉండని అక్కడ. అది బలహీనమైన విశ్వాసం. అయితే అలాంటి వ్యక్తి నాతో వచ్చినప్పుడు నేను అతన్ని పొరపాటును కూడా వాళ్ళకి తీసుకెళ్ళటం మంచిది కాదు. అతను అభ్యంతరపడతాడు. ఎందుకంటే అతని విశ్వాసం బలహీనమైంది, నా విశ్వాసం బలమైంది, దాంట్లో ఏమీ లేదు. ఐ ఎంజాయ్. ఏ హోటల్లో ఉండవు, ఏ షాపుల్లో ఉండవు. నువ్వేమనుకుంటున్నావు? కనుక నీ మాట, నువ్వు చేసే క్రియ బలహీనుడికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడు నువ్వు ఒక ప్లేట్లో అన్నం పెడతావు మీ అత్తకి, ఇప్పుడు ప్లేట్ మార్చేసావు, సత్తు ప్లేట్లో పెడుతున్నావు. ఒకప్పుడు బ్రహ్మాండం వంటి ప్లేట్లో పెట్టేదని. అది పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి, మా అత్త ఏమైనా అభ్యంతర పడుతుందేమో. నేను బిడ్డను కాదు కదా, బిడ్డనైతే చెబితే అర్థం చేసుకుంటుంది, కోడలను కదా. ఏమో నేను తక్కువ చూపు చూస్తున్నాను అనుకుంటుందేమోనని నీకు నువ్వే సమర్థించుకుని దేంట్లో పెడితే బాగుంటుంది? ఇంకా శ్రేష్టమైన ప్లేట్లో పెట్టు, అభ్యంతరపరచొద్దు. సో అది పౌలు యొక్క తాత్పర్యం. కనుక ఒక వ్యక్తి గాయపడటానికి, అవమానపడటానికి, పడిపోవటానికి నువ్వు కారణం కావద్దు. మరి యొక్క లేఖనం చదువుదాం. 10వ అధ్యాయం కొరింథీ 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయువు. ఇప్పుడు నువ్వు చేయటానికి అధికారం ఉంది, నీకు స్వతంత్రత ఉంది. మనం స్వతంత్రులం. ఇప్పుడు మనం పాపానికి దాసులం కాదు, సాతానుకు దాసులం కాదు, ధర్మశాస్త్రానికి దాసులం కాదు, కృపకు మనము పరిచారకులం. కనుక మనం స్వతంత్రత ఉంది. అయితే నా స్వాతంత్రతను క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి కానీ
ఒకడు పడిపోవటానికి కారణంగా ఉపయోగించుకోకూడదు. మనం చాలాసార్లు మనకున్న స్వతంత్రతను అభ్యంతరానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. మరి యొక్క లేఖనం చదువుదాం. 32, 33 వచనాలు. అక్కడే యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. ఏమవుతుంది చేస్తే? వానికి శ్రమ. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరుకొనక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. పౌలు యొక్క తాత్పర్యం, నాకున్న స్వతంత్రతను ఉపయోగించి స్వప్రయోజనమును కోరకుండా నేను ఇతరులను ఎలా సంతోషపెట్టాలా అని వారి క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ఆ ముందు ఏం చెప్పాడు? ఎవడైనా సరే గ్రీసు దేశస్తుకు కానీ యూదునికి కానీ సంఘానికి కానీ అభ్యంతరం కలుగు చేయకూడదు. 3 విషయాలు ఎందుకు చెప్పాడు? సంఘం వెలుపల యూదులున్నారు, అన్యులున్నారు. సంఘం వెలుపల రకరకాల కులస్తులు ఉన్నారు, రకరకాల మతస్థులు ఉన్నారు. వారిలో ఎవరు ప్రభువుని నమ్ముకున్న సంఘంలోకి రాగానే ఇప్పుడు ఆ కులం లేదు, ఈ కులం లేదు, మనం అందరం ఎవరు? పరిశుద్ధులం. సో ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, నువ్వు బయట వానికే కానీ లేక లోపల ఉన్న వానికే కానీ అభ్యంతరంగా ఉంటే నీకు శ్రమ. సంఘమునకు అని ఎందుకన్నాడు? ఒక వ్యక్తి సంఘం మానేయటానికి కారణం నువ్వైతే నీకు శ్రమ. కొంతమంది అంటారు కదా, అతడు కానీ చర్చికి వస్తే నేను రాను. సో ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? రాను అంటున్న నీకు ప్రాధాన్యత ఇవ్వాలా? వస్తున్నటువంటి ఆ వ్యక్తిని రావద్దని నేను చెప్పాలా? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? అది నీ తప్పు. అసలు ఈ సంఘమును నాది కాదు, నీది కాదు, ప్రభువుది. ప్రభు ఆ బిడ్డను చేర్చుకుంటున్నప్పుడు నువ్వెవడవి రావద్దంటానికి? నీకు శ్రమ. సంఘానికి అభ్యంతరం కలుగు కొంతమంది ఇతరులు చర్చికి రాకుండా చేస్తారు, వారికి శ్రమ. అది పౌలు యొక్క తాత్పర్యం. మరి యొక్క లేఖనం చదువుదాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 3-4 వచనాలు. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలుగు చేయక. అంటే మేము చేస్తున్న పరిచర్య కష్టపడి చేస్తున్నాం, శ్రమపడి చేస్తున్నాం. అయితే మా శ్రమ కానీ మా కష్టం కానీ వాళ్ళకి అభ్యంతరాన్ని కలుగు చేయకూడదు. ఏంటి అర్థం ఏంటి? కింద ఏమంటున్నాడు చూడండి. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, శరస్సాలలోను, అల్లరలలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములతోనూ మిగుల ఓర్పు గలవారమై, అది తనకు సంబంధించింది, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత అఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్ముని మేమే మెప్పించుకొనుచున్నాము. ఏంటి దీని అర్థం? మేము మీ కొరకు శ్రమ పడుతున్నాం, కానీ మీ దగ్గరకు వచ్చి మేము మీ కొరకు ఎంత శ్రమ పడుతున్నామో తెలుసా అని మేము అంటలా. నేను మీ కొరకు ఎంత ఉపవాసం ఉన్నానో మీకు తెలుసా అని నేను ఎన్నడూ అనలా. మేము ఇంతగా మీ కొరకు మేలు చేస్తుంటే మీరు మాకు ఇది చేస్తారని మేము మిమ్మల్ని గాయపరచలా. అంటే మేము మీ కొరకు శ్రమ పడుతున్నప్పటికీ, కష్టపడుతున్నప్పటికీ కూడా మేము మీకు చెప్పి మిమ్మల్ని అభ్యంతరపరచటల్లా. ఇప్పుడు కొన్నిసార్లు మీ నాన్న మీ కొరకు ఎంత శ్రమ పడుతున్నాడో తెలుసా అంటది అమ్మ. మంచిదే, అది అమ్మ అంటుంది మంచిదే. అలాగా
బుద్ధి లేని వాళ్ళారా, నేను ఎంత శ్రమ పడుతున్నానో మీకు తెలిసారా అన్నప్పుడు మీ హృదయం చివుక్కుమంటది. డాడీ అంటే అదేంటి డాడీ, నువ్వు శ్రమ పడుతున్నావు, కానీ ఇప్పుడు మమ్మల్ని అభ్యంతరపరిచావు ఆ మాట మాకు చెప్పి. ఇట్స్ లిటిల్ డీపర్ థాట్. మనం సర్ఫేస్ లెవెల్లో చూస్తాం. అసలు ఏ తల్లి అయినా అలా అంటుందా? తండ్రి ఎప్పుడు ఏమంటే అనడు. ఎందుకు అన్నాడంటే తండ్రి ప్రేమ. అవును, నా బిడ్డల కొరకు నేను శ్రమ పడుతున్నాను, నేను పడే శ్రమ నా బిడ్డలకు అభ్యంతరం పరచకూడదు. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ మధ్య కొంతమంది బీదలకి బట్టలు ఇవ్వటమో, లేదా 2 కేజీలు బియ్యము, 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు తీసుకెళ్ళి బీదలకి ఇచ్చి ఫోటోలు తీసి ఎక్కడ పెడతారు? వాట్సాప్లో పెడతారు. ఇవ్వటం తప్పు కాదు, కానీ ఇచ్చి ఫోటో తీసుకుని వాట్సాప్లో పెట్టడం వారికి అభ్యంతరం. నీ బిడ్డకు అన్నం పెడుతూ ఫోటో తీసి పెడతావు. మా అమ్మాయికి ఈరోజు మా మటన్ కూర చేసి పెట్టాను, ఎట తింటుందో చూడండి అని. అదేంటి మమ్మీ అట్లా పెట్టావు? ఒక పెద్ద కోడిని తీసుకుని పీక్కుతున్నావు అనుకో. నా కుమార్తె ఈరోజు మంచి పెద్ద కోడి తందూరి చికెన్ తింటుంది, అది నేనే పెట్టాను అని పెడితే రేపటి నుంచి కోడిని తినేయటం మానేస్తుంది. ఎందుకు? నువ్వు పెడుతున్నావు కానీ నన్ను గాయపరుస్తున్నావు, నన్ను అభ్యంతరపరుస్తున్నావు, నన్ను అవమానపరిచావు. నా బీదరికాన్ని ఆధారం చేసుకుని నాకు మేలే చేసావు, కానీ నా బీదరికాన్ని లోకానికి ఎండగట్టావు. అభ్యంతరం అది. దేవుని బిడ్డలకి దైవిక జ్ఞానం ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నీ ఎడమ చేత్తో ఇచ్చేది, నీ కుడి చేత్తో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదు. ఎందుకంటే నువ్వు ఇచ్చేది నీ ఎడమ చేతికే తెలియకూడదని ఎందుకంటున్నాడు? నువ్వు ఇచ్చేది ఆ వ్యక్తి పుచ్చుకుంటున్నాడు, అది ఇతరులకి చెబితే అతడు బాధపడతాడు. నువ్వు చేసే మేలు రహస్యంగా ఉండాలి, అతనికి ఆనందాన్ని కలిగించాలి. అది పబ్లిక్ చేయొద్దు, అది అభ్యంతరం. మరి ఒక లేఖనం చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. పరపక్షమందుండువాడు అంటే వ్యతిరేకంగా ఉన్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. అంటే పరపక్షం ముందున్నవాడు నిన్ను నిందించకుండా, అంటే ఏంటి, ఏ విషయంలో నిందిస్తాడు? ఇప్పుడు ఇతరులకి మేలు చేయమంటారు, నువ్వే మేలు చేయు. గ్లాసుడు చల్లనీళ్ళు లేవు, ఇతరులకు గురించి చెబుతావు. కనుక ఎదుటివాడికి నువ్వేమిస్తున్నావు? నువ్వు ఆస్కారం ఇస్తున్నావు నిన్ను నిందించడానికి, నీ బోధనను నిందించడానికి. ఆయన చెబుతాడు కానీ చేయడండి, మీ పాస్టర్ చెబుతాడు కానీ చేయుడు అని. ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నాడు? ప్రభువుని నిందిస్తున్నాడు, వాక్యాన్ని నిందిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఇతరులు పడిపోవటానికి కానీ, ఇతరులు అవమానపడటానికి కానీ, ఇతరులు నష్టపోవటానికి కానీ, ఇతరులు గాయపడటానికి కానీ, ఇతరులకు కోపం రావటానికి కానీ కారకులము కాకూడదు. అలాగూ ఉండువానికి శ్రమ. అది ఎంత శ్రమ అంటే ఆడి మెడకు తిరుగలు రాయి. తిరుగటి రాయి ఎందుకన్నాడు తెలుసా? మామూలు రాయి పెడితే కడితే కొన్నిసార్లు జారిపోద్ది. తిరుగటి రాయికి అయితే ఇది ఉంటుంది, ఏముంటుంది, హోల్ ఉంటుంది కదా, దాన్ని కట్టి మెడ కట్టి సముద్రంలో పడేయమంటున్నాడు. వాడు డైరెక్ట్గా మునిగిపోతాడు కానీ పైకి మాత్రం రాడు. అది వానికి మేలు. కాబట్టి ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేవాళ్ళు ఈ రోజున లోకమంతా చెడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? తండ్రి కొడుకు అభ్యంతరంగా ఉంటున్నాడు. తండ్రి సిగరెట్ కాలుస్తాడు, కొడుకును కాల్చొద్దు అంటాడు. నువ్వు ఆల్రెడీ అభ్యంతరంగా ఉన్నావు. వాడు సిగరెట్ కాలటానికి కారణం, నాకు ఒక సహోదరుడు తెలుసు,
మా అన్నయ్య ఎక్కడున్నాడు చాలా కాలం. ఆయన ఒకేసారి సిగరెట్ పెట్టి కొనడు, కొంచెం పిసినరుడు, కానీ రోజుకు ఒక పెట్టి తాగేస్తాడు. సిగరెట్ పెట్టే తెచ్చుకోవచ్చుగా, తెచ్చుకోడు. ఆయన కొడుకును పంపించి ఒక్క సిగరెట్ తెప్పిస్తాడు. ఇప్పుడు ఎన్నిసార్లు తేవాలి కొడుకు? 10 సార్లు తేవాలి. నీ కొడుకు కాబట్టి తెస్తాడు, బాగానే ఉంది. ఆడు ఒకరోజు వాళ్ళ నాన్న కాలేసి పడేసిన సిగరెట్ తాగటం మొదలెట్టాడు. 10 సార్లు తాగుతున్నాడు మా డాడీ, దీంట్లో ఏదో ఉంది. వాళ్ళ నాన్న వాడిని బాగా చదివించాలనుకున్నాడు. వాడు దేశదిమ్మరైపోయాడు, తాగుబోతయ్యాడు. వాడు అలాగ అవటానికి కారణం ఎవరు? తండ్రి. నువ్వు అభ్యంతరంగా ఉన్నావు నీ కొడుకు చెడిపోవటానికి. తల్లులు, నీ బిడ్డ చెడిపోవటానికి కారణం ఎవరు? నువ్వు. ఆలోచించు. అభ్యంతరకరంగా ఉన్నామా? అలాగుండు వారికి శ్రమ. ఇక రెండవది, అయ్యా నేను అభ్యంతరంగా లేను. అవును, క్రైస్తవులు ఎవరు అభ్యంతరంగా జనరల్గా ఉండరు కదా. ఎందుకంటే యేసయ్యని నమ్మకం ముందు ఉన్నాను సార్, అందరిని తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టడం మానేశానండి, అందుకే చాలా బాగున్నాను. మా అత్తే నన్ను ఎప్పుడు తిడతా ఉంటుంది సార్ అంటారు కోడళ్ళు. అత్త ఏమంటది? కోడలు ప్రారంభంలో మంచిగానే ఉందండి, ఈ మధ్య నన్ను ఇసుకెత్తంది అంటది అత్త. ఇప్పుడు ఇంతకు ఎవరో తప్పు? ఎవరో తప్పు? కాలు అడ్డం పెట్టాడు, పడిపోయావు. నువ్వు పడిపోయావు. నువ్వు పడిపోవడానికి కారణం ఎవరు? నేను కదా. అలాగ చేయటం నా తప్పు, నాకు శ్రమ. సరే, నువ్వు పడిపోయావు. నువ్వు పడిపోవటం ద్వారా ఏమయ్యావు? అభ్యంతర పడ్డావు, అంతేగా. అభ్యంతర పడ్డావు. నువ్వు అభ్యంతర పడితే నీకు శ్రమ. అదేంటయ్యా? ఇది కొంచెం కష్టమే అర్థం చేసుకోవటం. వాడేం కాలడ్డం పడ్డాడు, నేను పడ్డాను, అందుకే నాకు కోపం వచ్చింది. మన బ్రదరు పురుషోత్తం గారు జైలులో పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళు ఒక్కొక్క స్టోరీ చెబుతారు కదా. పాపం ఎప్పుడు దిగులుగా కూర్చుంటాడు. ఎందుకురా నువ్వు దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు అనుకో, ఏం చేసేది సార్, నేను ఊరికి ఎట్ట కొట్టాను సార్, ఆడు కింద పడ్డాడు చచ్చిపోయాడు. నువ్వెందుకు కొట్టావురా? ఆడు నా కోపం రేపిచ్చాడు, అందుకు కొట్టాను. ఆడికి శ్రమ, వీడికి శ్రమే. అసలు ఆడెందుకు కోపం రేపాడు? వాడు ఎందుకు నిన్ను అభ్యంతరపరిచాడు? సరే, అభ్యంతరపరిచాడు, నువ్వెందుకు అభ్యంతరపడ్డావు? అదేంటి మరి? అభ్యంతరపరితే నాకు తిరిగితే నా కోపం రాదా? కోపం వచ్చింది కూడా సార్చి కొట్టాను, చచ్చాడు, అందుకని నన్ను జైల్లో పెట్టారు. మరి నేనేం చేయాలి? నేను అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడకుండా ఎలా ఉంటానండి? అంత ఇసుకెత్తంటే అభ్యంతర పడకుండా ఎలా ఉంటాను? నా ఫ్రెండు నన్ను ఇసుకెత్తంటే వాడిని నాటి ముఖం కూడా చూడొద్దు అనుకున్నాను. ఎన్నిసార్లు క్షమించేది సార్? చాలాసార్లు క్షమించావు, కానీ ఆ క్షమించాను అనే మాట మర్చిపోలా. వాడు చేసినటువంటి తప్పును మర్చిపోలా. క్షమించావు. ఎన్నిసార్లు అని ఎందుకు అంటున్నావు? నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు అనమాట, ఎన్నిసార్లు క్షమిస్తున్నావు అంటే. ఇంతకీ క్షమించావు, కానీ అతడు చేసిన తప్పును మాత్రం మర్చిపోలా. అది నిన్ను తొలుస్తూనే ఉంది. కారణం, అతడు ఎప్పుడైతే తప్పు చేశాడో నువ్వు అభ్యంతర పడ్డావు. అభ్యంతర పడినప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్తగానండి. నువ్వు అభ్యంతరపరచడం కాదు, వాడు నిన్ను అభ్యంతరపరిచాడు. వాడు కాలడ్డం పెట్టి నిన్ను పడేశాడు. వాడు అందరి ముందు నిన్ను అవమానపరిచాడు. అప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను.
యేసయ్య చివరి భోజనం చేస్తున్నాడు శిష్యులతో. ఆ భోజనంలో లేచి శిష్యుల పాదాలు కడిగాడు. ఆ కడగక ముందు ఏం జరిగిందో యోహాను మనకు చెబుతున్నాడు. యేసు ప్రభు అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. 12 మంది కూర్చున్నారు. 12 మందిలో ఒకడు యేసును పట్టించాలనుకుంటున్నాడు. వాడు పట్టించాలనుకోవటానికి కారణం ఎవరంటే, అపవాది వాడి హృదయంలో యేసుని పట్టించాలి అనే ఆలోచన పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు సాతానుడు? మిగిలిన వారి హృదయాలు ఎందుకు పుట్టించలా? వీడు హృదయంలో ఎందుకు పుట్టించాడు? పుట్టించడం అంటే గుణపాన్ని గుచ్చడం లాంటి పదం గ్రీకులో ఉపయోగించబడింది. గ్రీక్ పదం ఏంటంటే చొప్పించుట అనే పదం ఉపయోగించబడింది. లేకపోతే ఒక గుణపాన్ని తీసుకుని గుచ్చటం బలంగా. అలాగూ సాతానుడు వీడి హృదయంలోనికి యేసుని పట్టించాలనే ఆలోచన పుట్టించాడు, చొప్పించాడు. అలాగూ చొప్పించటానికి వీడు తలుపు ఎక్కడ తీశాడు అంటే, వీడు తలుపు తీస్తేనే కదా వాడు ప్రవేశించింది, తలం పుట్టించింది. ఎక్కడ? వాక్యం చదువుదాం. 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనెను. యేసు ప్రభు భోజనాన్ని కూర్చున్నాడు బేతనియాలో. మరియా అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి యేసయ్య పాదాల మీద పోసింది. 12 మంది శిష్యులు చూస్తున్నారు. వారిలో ఇస్కరియోతు అన్నాడు, ఈ అత్తరు ఎందుకు 200 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా వ్యర్థం చేస్తున్నారు అన్నాడు. ఆ మాట అనగానే యేసయ్య ఏమన్నాడు చూడండి 7వ వచనంలో. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. ఏమన్నాడు యేసయ్య? ఇస్కరియోతు అన్నాడు, యోధా ఇస్కరియోతు, ఆమెను ఎందుకు అభ్యంతరపరుస్తున్నావు? ఆమెను ఎందుకు ఆపుతున్నావు? ఆమె చేసేదేదో చేయని అన్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే లీవ్ హర్ అలోన్ అని ఉంటుంది. ఆమెను విడిచిపెట్టు, ఆమెను ఎందుకు ఆటంకపరుస్తున్నావు అన్నాడు. దానికి వీడు అభ్యంతరపడ్డాడు. అప్పటికే డబ్బు కాజేయాలని మనసు ఉంది వాడికి. చాలాసార్లు కాజేస్తూ వచ్చాడు, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు సంచి ఉంది. ఈ బృందం అందరికి ట్రెజరర్ ఆయన. ఎదురు ఏం చేశాడు? దాంట్లో నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. ఆ 200 దేనారాలు కూడా వస్తే ఏదో ఒక జమా ఖర్చులు చెప్పి కొంత లాక్కోవచ్చు కదా అనేది ఆలోచన ఉంది. ఆ ఆలోచనతో బీదలకు ఇవ్వచ్చు కదా, అమ్మొచ్చు కదా, అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు, కొంత ఏదో వస్తుందని. అది రాకపోగా యేసయ్య ఏం చేశాడు? అతన్ని గద్దించాడు. ఏమని గద్దించాడు? పనికిమాలినవాడా అన్నాడా? అనలా. ఆమెను ఎందుకు ఆటంకపరుస్తున్నావు అన్నాడు. అది ఎప్పుడైతే అన్నాడో వాడిలోనికి సాతానుడు ఒక ఆలోచన చొప్పించాడు. నువ్వు ఈయన దగ్గర ఉంటే నువ్వు బాగుపడవు. ఎందుకు? ఆయన నిన్ను తిన్నేవాడు, నిన్ను పైకి రానివాడు. ఎప్పుడైతే ఆ మాట తలంపులోకి వచ్చిందో యేసు మీద కక్ష పెట్టుకున్నాడు, కోపం రేసింది. ఆ కోపంతో యేసుని ఎప్పుడు పట్టిద్దామా అని చూస్తూ ఉన్నాడు. అక్కడ జరిగింది ఏంటి? యేసు అభ్యంతరపరిచాడు, అంతే కదా. మరి యేసు అభ్యంతరపరచదగునా? మరి అది తప్పు కదా. ఆయన అభ్యంతరపరచడం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? నిన్ను గద్దించిన వాడు నీ ప్రభువు. నా తండ్రి నన్ను గద్దించడం అభ్యంతరం ఎలా అవుతుంది? నేను అభ్యంతరపడ్డాను. కాదురా, మీ నానే కదా తిట్టింది, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారంటే ఏమంటాడు వాడు? మా నాన్న తిట్టొచ్చా నన్ను? సరే తిట్టాడు, తండ్రి కదా, మరి ఎవరు సరిదిద్దుతారు నిన్ను? సరే సరిదిద్దాడు. నా స్నేహితుల మంది తిట్టొచ్చా? ఇప్పుడు ఇది బాధ ఏంటి?
వాడి మనసులో ఉన్నది స్నేహితుల ముందు కాదు, అసలు ఆయన గద్దించడమే తప్పు. స్నేహితుల ముందు గద్దించేసరికి వీడు అభ్యంతరపడ్డాడు. అభ్యంతరపడి తండ్రి మీద కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం క్రోధమైంది. ఆ క్రోధం తండ్రిని చంపేటట్టు చేసింది. అలా కదా భూలోకంలో చాలామంది చంపుకుంటుంది. సో నిన్ను గద్దిస్తుంది ఎవరు? అమ్మ నిన్ను గద్దింపదగదా? నిన్ను గద్దించింది ఎవరు? అమ్మ. ఎవరైనా నేను అన్నారు, ఏంట్రా మీ అమ్మ తిడుతుంది? అవునరా, మా అమ్మ తిట్టిద్ది. అది నువ్వు అభ్యంతర పడకూడదు. మా అమ్మ తిడుతుంది నన్ను, మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది కనుక. అంత సహృదయం ఎవరికుంది? కానీ దేవుని బిడ్డలకు ఉండాలి. నన్ను గద్దించింది శత్రువు కాదు, నా తల్లి. నేను అభ్యంతర పడను. మా అమ్మ మీద కోపం పెట్టుకోను. మా అమ్మ మీద నేను అసూయ పెట్టుకోను. నువ్వెవరు అని నేను మాట్లాడను. నువ్వెవరివి అన్నావంటే నువ్వు అభ్యంతరపడ్డావు. ఆ అభ్యంతర పడటం అనేటువంటిది సాతానుకి తలుపు తెరవటం. వీడు సాతానుడు తలుపు తెరిచాడు. ఆదికాండం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు బలులు తీసుకుని వెళ్ళారు, అర్పణ తీసుకుని. దేవుడు పెద్దవాని అర్పణ అంగీకరించాల, చిన్నవాడి అర్పణ అంగీకరించాడు. పెద్దోడు కోపం వచ్చింది. కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకుని మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడట్లా? దేవుడితో మాట్లాడట్లా. ఇటు దేవుడిని చూస్తున్నాడు, ఇటు ఈయన చూస్తున్నాడు. ఏం జరిగింది? అభ్యంతరపడ్డాడు. పోనీ దేవుడు ఏమన్నా అన్నాడా? ఏమనలా. చిన్నోడు అర్పణ అంగీకరించాడు అంతే. పెద్దోడు అర్పణ ఏమనలా. కొన్నిసార్లు అమ్మా నాన్న ఒకళ్ళని ప్రశంసిస్తారు. ఇప్పుడు మీ 2 పిల్లలు అనుకోండి, జనరల్గా చిన్నపిల్లలు ఏం చేస్తారు? దగ్గరకు వచ్చేస్తారు. దగ్గరకు రాగానే హే అంటారా? డాడీ అంటాడా? దగ్గరకు తీసుకుంటాడు. ఒకవేళ నిన్ను కూడా దగ్గర తీసుకుంటే నువ్వు రావు అనుకో. మరి మా పిల్లల్ని అనుకున్నారు కాదు. కొన్నిసార్లు అట్లా పోల్చుకుంటూ ఉంటారు మీరు. చెల్లంటేనే బాగా ఇష్టం మా నాన్నకి, అట్లేం లేదు. నువ్వెందుకు అభ్యంతరపడుతున్నావు? నువ్వు కూడా దగ్గరకు రా. అంటే సాతానుడు ఏం చెబుతున్నాడు ఇప్పుడు? నీ మనసులోకి ఏం తీసుకొస్తున్నాడు? మీ నాన్నకి చెల్లంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదు. దుష్టుడు అలాంటి మనస్సు నీ హృదయంలో పుట్టించి నాన్న మీద కోపం పుట్టిస్తాడు. నాన్న మీద క్రోధం, అది ఆ కోపం క్రోధంగా మారుతుంది. నేనంటే ఎప్పుడు చిన్న చూపేలే మా నాన్నకి అనే భావనలోనికి తీసుకెళ్తాడు. భార్యాభర్తలు కూడా అంతే కదా. నువ్వు అభ్యంతరపడ్డావు. ఇక్కడ చిన్నవాడిని అంగీకరించడం తప్ప. అభ్యంతరపడినప్పుడు ప్రభు అన్నాడు, నీకు కోపమేలా? 6వ వచనం, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? అంటే నువ్వు మంచి పని చేస్తే అందరికీ చెప్పుకుంటావు కదా, నేను మంచి పని చేశానని. బాగానే ఉంది అంతవరకు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నువ్వెప్పుడైతే తప్పు చేస్తావో ఆ తప్పును ఆధారం చేసుకుని సాతానుడు నీలోకి సొరపడాలని చూస్తాడు. జాగ్రత్త. అది ఇప్పుడు నేను ఎందుకు అభ్యంతర పడకూడదు? ఇప్పుడు నా గురించి అందరూ మంచిగా చెబుతారు. 100 మెంబర్స్ చెప్పరు, ఉంటారు కదా ఒకళ్ళు ఇద్దరు. ఇప్పుడు నేను సహవాస నాయకుడిని, అందరూ తిమోతి గారు చాలా మంచోడు అంటారా? అనరు. ఇప్పుడు మొన్న కొడుకు పెళ్లి చేశాను, కొంతమంది బాగా చేశారంటాడు, కొంతమంది ఏమంటాడు అసలు ఇది ఎట్ట చేశాడబ్బా, ఎంత డబ్బు ఎక్కడ తెచ్చాడు ఈయన, ఎక్కడి నుంచి దోచుకున్నాడు అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు, నాకు తెలుసు. నేను చెప్పాలా నేను చేశాను? ఇప్పుడు అప్పు చేశాను అంటే మీరేమైనా ఇస్తారా? మీరంటే మీరు కాదు, అనుకునేవాడని ఇస్తాడా? అది నాకు నా బిడ్డకి దేవునికి సంబంధించింది. నువ్వెందుకు అభ్యంతరపడుతున్నావు? నువ్వెందుకు అనుకుంటున్నావు?
సరే నువ్వు అనుకుంటున్నావని నేను అభ్యంతరపడి నీతో పగబించుకోవటం మంచిది కాదు. అప్పుడు నేను సాతానుడికి తోవిచ్చిన వాడిని అవుతా. నేను అందరిని ఎలా ప్రేమిస్తానో నా గురించి చెడు చెప్పుకుండా నిన్ను కూడా అలాగే ప్రేమిస్తాను. ఎందుకంటే నిన్ను బట్టి నేను అభ్యంతరపడితే నష్టం కలిగేది నాకు. అభ్యంతరపరిచింది నువ్వు కదా, దానికి దేవుడు చూసుకుంటాడు. కానీ సాతానుడు ఎందుకు నిన్ను వాడుకుంటున్నాడు? నన్ను అభ్యంతరపరచడానికి, నాలోకి సొరబడాలని, వాడు కూడా నన్ను కూడా చెడగొట్టాలని. ఈ రోజున భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు? భర్త ఏది చెప్పకూడదు, భర్త ఏది అనకూడదు కదా. ఏదన్నా అంటే నీతో నిన్ను సరిదిద్దుతుంది, నీతో మాట్లాడుతుంది నీ స్నేహితుడా, నీ యజమానుడు కదా, ఆయన నిన్ను సరిదిద్దదగడా? ఎందుకు అభ్యంతరపడ్డావు? చెప్పేది ఏదో నెమ్మదిగా చెప్పొచ్చుగా. అది కదా మన ఆలోచన. అందరి ముందు తిట్టాడండి నన్ను, తిట్టాడు. ఎవరన్నా అడిగారు అనుకో, ఏంటమ్మా అందరి ముందు పట్టుకుని నిన్ను అట్ట అన్నాడు మీ ఆయన అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? అవునండి మా ఆయన, అంతే. సాతానుడికి తోవివ్వద్దు. యేసయ్యని తండ్రి ఆకాశానికి భూమికి మధ్యలో అందరికీ కనబడేటట్టు ఏడాలు కట్టాడు. యేసయ్యని సిలువ వేసింది యూదులే, కానీ అనుమతి ఇచ్చింది ఎవరు? తండ్రి. ఎంత అవమానం కుమారుడికి. తండ్రి నువ్వు చావమంటే చచ్చిపోతా, కానీ ఇంత ఘోరంగా చావమంటే అందరి ముందు నన్ను అన్నాడా? ఎంత అవమానం. తండ్రి మీద ఎంత పగ పెంచుకోవాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని. ఎంత బాగుందా మాట. నాకు మరణం పొందినంతగా కాదు, మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా, అందరికీ కనబడేటట్టుగా సిలువలో మేకులతో కొట్టి ఏలాడదీసి అంగవస్త్రం, ఓన్లీ ఒక వస్త్రంతోనే ఆయన ఏలాడగట్టినప్పుడు తండ్రికి లోబడ్డాడు. అంత దీనత్వం ఏ మానవుడికి ఉండదు. ఎందుకు ఉండదంటే మనలో ఉన్నది న్యాచురల్ లైఫ్, స్వాభావికమైన జీవం. ఆయనలో ఉన్నది డివైన్ లైఫ్. ఆ జీవము దేవుడు మనకిచ్చాడు. దైవ జీవము శ్రమను తట్టుకుంటుంది, దైవ జీవము ఓర్చుకుంటుంది, మానవ జీవం ఓర్చుకోలేదు. అందుకే లోకస్తులకి క్రోధం ఎక్కువ, దేవుని బిడ్డలకి సహనం ఎక్కువ. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలే సహనాన్ని కోల్పోతున్నారు. కారణం ఏంటంటే, నేను ఎవరిని అభ్యంతరపరచనండి, నేను ఎవరికి కాలు అడ్డం పెట్టను. ఎవడన్నా పెట్టాడా నేను మాత్రం ఊరుకోను. ఇప్పుడు సమస్య అది నువ్వు పెట్టు, ఇట్స్ గుడ్. ఎవడన్నా పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? అసలు ఎవరినైనా నీకు అడ్డంగా కాలు ఎందుకు పెట్టమన్నాడు తెలుసా సాతానుడు? నిన్ను అభ్యంతరపరచడం ద్వారా నీలోకి చొరబడి నిన్ను నాశనం చేయాలని. కాబట్టి రెండు విషయాలు, నన్ను గద్దించిన వాడు లేక నన్ను అవమానపరిచిన వ్యక్తి నా తండ్రి అయితే తలొంచు. ఒకవేళ నీ స్నేహితుడా, అట్లాగైతే అతన్ని క్షమించు. 2 things. తండ్రిని క్షమించేదేంటి? ఇప్పుడు నీకు నాకే సంబంధం లేకపోతే, నా బిడ్డకి, నా కుమారుడికి నాకే సంబంధం లేదు, ఎందుకు గద్దిస్తానండి? ఇప్పుడు వేరే వాళ్ళని గద్దిస్తూ ఊరుకుంటారా? పక్కింటోడు ఊరుకుంటాడా? ఏమయ్యా అని నేను తిట్టాను అనుకో, ఏం చేస్తున్నావురా అన్నాడు అనుకో, మీకెందుకు సార్ అంటారు కదా. ముతక సామెతలు చాలా ఉన్నాయి వాటికి, లోకంలో ఉండి మీకెందుకు సార్. కాబట్టి నేను రెండోసారి అతను చూసినప్పుడు నేను గద్దించలేను. కానీ నా బిడ్డ రెండోసారి చేస్తే కూడా ఊరుకోలేను. నాకు నా బిడ్డకి సంబంధం ఉంది. సంఘంలో ఉన్న మిమ్మల్ని నేను గద్దిస్తాను కొన్నిసార్లు, నువ్వు చేస్తున్న తప్పని చెబుతాను. మీరు ఎవరండి అన్నారనుకో, మరి ఏమీ లేనప్పుడు ఏం సంబంధం ఉంది మనకి? నన్ను బట్టి నువ్వు అభ్యంతరపడద్దు. మా పాస్టర్ గారు చెప్పాడు. అవును, పాస్టర్ ఎందుకు చెప్పాడు? మనకు సంబంధం ఉంది. నేను పాస్టర్ని, మీరు ఇది సంఘానికి వస్తున్న దేవుని పరిశుద్ధులు, నాకు సంబంధం ఉంది మీ జీవితాన్ని సరిదిద్దటానికి. ఒకవేళ నేను పాస్టర్ని కాదు, నేను ఒక స్నేహితుడిని, నిన్ను అభ్యంతరపరిచా, ఏం చేస్తే బాగుంటుంది? అభ్యంతరపడతావా? క్షమించేస్తావా?
గుర్తుంచుకోండి, క్షమించినప్పుడు సాతానుడు నీలో ప్రవేశించలేడు. క్షమించినప్పుడు నేను తిమోతి గారికి ఎంత మేలు చేశాను, వాడు నన్ను ఇట్ట అన్నాడు అని సాతానుడే నేర్పిస్తాడు. నువ్వు ఇంకేం మిగిలిన నువ్వు నేర్చుకునే అవసరంలా. ఇక వాడు అప్పటి నుంచి అన్ని జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి అప్పుడు అది చేసావు, తిమోతికి ఇది ఇప్పుడు చేసావు, అయినా వాడు నీకు ఇది చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి నీ మనసులోకి? వీడు ముఖమే చూడకూడదని ఆలోచన రావాలి. ఇక నేను ఇటు వచ్చి నువ్వు అడ్డుపోతా ఉంటావు. ఏంట్రా నీ ముఖమే నేను చూడండిరా. నెమ్మదిగా 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 ఏమైంది? క్రోధంగా పెరుగుతుంది. ఇక నువ్వు నా గురించి అందరికీ చెడు చెప్పటం మొదలెడతావు. చివరికి సాతానుడు నిన్ను నాశనం చేసే వరకు విడిచిపెట్టడు. భార్యాభర్తలు కూడా అంతే కదా. భర్త మీద ఎక్కడో కోపం వస్తుంది అంటే అభ్యంతరపడ్డావు. క్షమించావా? నా భర్తే కదని సర్దుకున్నావా? ఆ పగను అలాగే పెట్టుకున్నావు. అతను చేసిన తప్పుని నీ మనసులోని పెట్టుకున్నావు. సాతానుడు ఊరుకోడు. మీ అమ్మకి చెప్పేటట్టు చేస్తాడు, తర్వాత మీ అన్నకి చెప్పేటట్టు చేస్తాడు, మీ అన్న వచ్చి కొడతాడు, తర్వాత ఇంకొకళ్ళు చెబుతావు. ఇప్పుడు నేను జస్టిఫై చేసుకోవడం మొదలెడతావు. చివరికి నీ ఇద్దరిని ఎడగొట్టే వరకు తీసుకొస్తాడు. అయిపోయింది. వాడు ఏమనుకున్నాడు అది చేసేసాడు సాతానుడు. సో మనం ఎక్కడ అడ్డుగడ్డేయాలి? నువ్వు అభ్యంతరపడద్దు. ఏం చేయాలి? యేసయ్య ఏం చేశాడు చూడండి. 13వ అధ్యాయం యోహాను సువార్త. యేసయ్య నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడిగాడు. అసలు ఎందుకు కడిగాడు యేసయ్య శిష్యుల పాదాలు? ఎవరి కొరకు కడిగాడు? 2వ వచనం మరలా చదువుతాను, జాగ్రత్తగా వినండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక, ఆ గనుకనే చాలా ముఖ్యమైనది. ఆలోచన పుట్టించి ఉండెను గనుక అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నీ భార్య అలిగి పడుకుంది, అన్నం తినమంటే తింటాను అంటుంది అనుకో. ఇప్పుడు నీకేం అర్థం కావాలి? ఏమర్థం కావాలి? నేను అన్న మాటకి ఏదో అభ్యంతరపడింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? సేద తీర్చాలి, అంతే కదా. యేసయ్య శిష్యుల పాదాలు ఎందుకు కడగడానికి వెళ్ళాడు? పేతురు కొరక, ఇస్కరియోతు కొరక? అందరి కొరకు. ఆ 12 మంది ఇస్కరియోతు కూడా ఉన్నాడు. మిగిలిన వారందరూ కూడా గాయపరచబడి ఉన్నారు. వెళ్ళిపోతాను అన్నాడు. కలవరపడుతున్నారు, వాళ్ళు అలసిపోయారు, వాళ్ళు పరిశుద్ధులే. కానీ ఒకడు అపవిత్రుడు ఉన్నాడు. వాళ్ళతో పాటు ఈడికి కూడా కాళ్ళు గడగాలి, సేద తీర్చాలి. అందుకే అపవాది పుట్టించిండెను గనుక యేసయ్య నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడిగాడు. ఆ కడిగినప్పుడు ఇస్కరియోతు మారాల్సింది, మారలా. ఎందుకు మారలేదంటే వాడు అభ్యంతరపడ్డాడు. అభ్యంతరం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే క్రోధంగా మారింది. యేసుని వీళ్ళు చంపేస్తారని తెలిసిన చావని నన్ను అభ్యంతరపరుస్తాడా, అంతటి క్రోధంలోకి వెళ్ళాడు. తర్వాత యేసయ్య ఒక రొట్టె ముక్క తీసి వాడి చేతికి ఇచ్చాడు. 27వ వచనం చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో, అంటే ఇక్కడ 2 విషయాలు. వాడు అభ్యంతరపడ్డప్పుడు సాతానుడు చెడు ఆలోచన పుట్టించాడు, కానీ సాతానుడు వాడి హృదయంలోనికి చొచ్చుకుపోలా. తేడా ఉంది. నువ్వు ఎప్పుడైతే పరచబడ్డావో సాతానుడు చెడు ఆలోచన పుట్టించాడు, ఎలాగైనా యేసును పట్టించు అని. కానీ వాడి లోపలికి ప్రవేశించాల. దానికి కారణం ఏంటంటే వీడు 12 మందిలో ఒకడు గనుక యేసు యొక్క కంచె 12 మంది చుట్టూ ఉంది. వారి చుట్టూ కంచె అయితే ఉంది, కానీ వారి హృదయాల్లో, ఒకని హృదయంలో సాతానుడు అప్పటికి ఆలోచన పుట్టించాడు. వీడు అంతరంగంలో దాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. అఫెండ్ అయ్యాడు, దాన్ని తీసివేసుకోవట్లా.
యేసయ్య వచ్చి పాదాలు కడిగాడు, అయినా తీసివేసుకోవట్లా. ఆలోచించండి, ఒకవేళ నీ కుమారుడు నువ్వు గద్దించడాన్ని బట్టి అఫెండ్ అయ్యాడు. ఒక ఆ కుమారుడు దేవుని బిడ్డ అయినట్టయితే, దైవత్వం కలిగిన వాడైతే అఫెండ్ కాడు. సరే, అఫెండ్ అయ్యాడు, ఏం చేస్తే బాగుంటుంది? తండ్రి సేద తీర్చాలి వచ్చి, లేకపోతే సాతానుడు ఇంకా క్రోధంగా మారుస్తాడు దాన్ని. యేసయ్య సేద తీర్చడానికి ప్రయత్నించాడు. వాడు సేద తీర్చబడకపోగా చివరికి వాడు క్రోధం పెంచుకున్నాడు. ఇంకా అప్పుడు ప్రభువు రొట్టె మొక్క ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ఒక నియంత కాదు. తన చుట్టూ అలాగే కంచి వేసేసి అలాగే ఉంచితే వాడి అంతరంగంలోనే బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. తండ్రి ఏమో బంధించాడు. యేసయ్య 12 మంది చుట్టూ కంచి వేశాడు, దుష్టుడు ముట్టకుండా. కానీ వీడు ఇస్కరియోతు సాతానుడికి అవకాశం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు అవకాశం? ప్రభువు గద్దించినప్పుడు అభ్యంతరపడ్డాడు. అసలు అభ్యంతర పడకూడదు. గద్దించిన వాడు ప్రభువు, గద్దించిన వాడు యజమానుడు, గద్దించిన వాడు తండ్రి. ఎలా నువ్వు అఫెండ్ అవుతావు? మరి ఎవరు సరి చేస్తారు నిన్ను? ఒకవేళ నిన్ను గద్దించిన వాడు స్నేహితుడే అనుకో, శత్రువే అనుకో, దుష్టుడికి అవకాశం ఇవ్వకుండానట్లు వారిని క్షమించేయి. అభ్యంతరపడద్దు, కోపం పెట్టుకోవద్దు, మనసులో అసలు దాన్ని ఉంచుకోవద్దు. కొంచెం బాధ కలిగిద్ది మానవులుగా, విసర్జించు. కానీ వీడిలో దుష్టుడు ప్రవేశించి, దుష్టుని ఆలోచన వచ్చింది. ఇప్పుడు వీడు సతమతమైపోతున్నాడు లోపల. అందుకే ప్రభు అన్నాడు, ఇస్కరియోతు, ఇక్కడ నువ్వు సతమతమవుతూ ఉండనవసరం లేదు. నేను నియంత్రణ కాను, నీ ఇష్టం చొప్పున చేసుకో. చూడు కింద ఏముందో, ఆయన ఎందు నిమిత్తం అతనికి ఎలాగో చెప్పాను. 28వ వచనం, అది భోజనమున కూర్చుండిన వారు ఎవరికీ తెలియలేదు. డబ్బు సంచే 27వ వచనమే, వానిలో ప్రవేశించిన యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో ఎందుకన్నాడు? ప్రేమ ఎదుటి వ్యక్తికి అవకాశం అనిస్తుంది, అయితే కాపాడుతుంది. ఒక నియంత కాదు ఈయన. సాతానుడు వాడిని బయటకు తీసుకుపోయాడు, వాడి చీకట్లోకి పోయాడు, చివరికి నాశనం అయిపోయాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఎదుటి వానికి కాలు అడ్డం పెట్టద్దు, నువ్వు అభ్యంతరపరచొద్దు ఎవరిని. నువ్వు క్షేమాభివృద్ధి కొరకే పాటుపడాలి. మొట్టమొదటిది అభ్యంతరపరచువానికి శ్రమ. రెండవది, ఎవరైనా నిన్ను అభ్యంతరపరిచినప్పుడు నువ్వు క్షమించేయి. ఒకవేళ నీ పై అధికారి నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వు క్షమించడం కాదు, నువ్వు తల వంచు. నిన్ను పైకి లేపే దేవుడు ఉన్నాడు నీకు తోడు. ఎందుకు తల వంచాలి? పగవాడు నిన్ను అవమానపరిచినప్పుడు ఎందుకు తల వంచాలి? దుష్టుడు పక్కన కాసుకుని ఉన్నాడు. అసలు నిన్ను ఎందుకు సాతానుడు అభ్యంతరపరిచేటట్టు చేశాడంటే, నీలోకి ప్రవేశించాలాడు. మొదట నీలో కోపం పుట్టించాలి, నీలో క్రోధం పుట్టించాలి, చివరికి మీ కుటుంబాన్ని నాశనం చేయాలి. ఈరోజు నీ కుటుంబాలు, దేశం ఎందుకు పాడైపోతుంది? ఎక్కడి దాకా? రాజకీయాలు చూడండి, రాజకీయాలకి ఇస్ డిఫరెంట్ అనుకోండి, కానీ ఒకప్పుడు ఇంత ఘోరమైనవి లేవు. వాడిని ఈడు తిడతాడు, ఈడు ఆడిని తిడతాడు, ఒకరినొకరు అఫెండ్ చేసుకోవటమే, చివరికి గాయాలు, చివరికి చంపుకోవటాలు. ఆ కుర్చీ దక్కేది ఎవడికో తర్వాత సంగతి. కుటుంబాల్లో కూడా అలాగే అవుతుందిగా. భార్యాభర్తలు, సరే భార్యాభర్తలు పక్కన పెట్టండి, క్రైస్తవ కుటుంబాలు, నీ భర్త నిన్ను గద్దెంపదగడా? అదే సమయంలో భర్తగా నీ అధికారాన్ని దుర్వినియోగపరచడం కూడా మంచిదేనా? ప్రేమించాల్సిన నువ్వు ప్రతిసారి ఆమెను గాయపరచడం మంచిదా? రెండు ఆలోచించాలి. కాబట్టి ఈ రోజున మిత్రులు పగవారుగా శత్రువులుగా ఎందుకు మారుతున్నారంటే అభ్యంతరం. నువ్వు అభ్యంతరపరచొద్దు, ఇతరులు నిన్ను అభ్యంతరపరిచినప్పుడు అభ్యంతర పడద్దు. ప్రభునామంలో క్షమించే, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో, ముందుకు సాగిపో. దేవుడు నిన్ను దీవిస్తాడు. తలలో వంచండి.